హలో అండ్ వెల్కమ్ టు అనూస్ ఏఐ టర్న్స్ అండ్ ట్యుటోరియల్స్. మనం లాస్ట్ క్లాస్లో జావా స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేసాం. ఆ క్లాస్లో మనం console.log అనే స్టేట్మెంట్ని చూసాం. పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఎలాగో జావా స్క్రిప్ట్లో console.statement అలాగా. లాస్ట్ క్లాస్లో మనం ఈ జావా స్క్రిప్ట్ని ఎలా రన్ చేసామంటే నోడ్ యూస్ చేసి రన్ చేసాం. ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ని HTML కోడ్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, 2 టైప్స్గా యూస్ చేయొచ్చు. మనం ఈ HTML కోడ్లో జావా స్క్రిప్ట్ కోడ్ని లింక్ చేసి రన్ చేయొచ్చు అండ్ ఆల్సో డైరెక్ట్గా HTML కోడ్లోనే జావా స్క్రిప్ట్ కోడ్ రాసి రన్ చేయొచ్చు. రెండు చూసేద్దాం. సో ఈ జావా స్క్రిప్ట్ కోడ్ HTML కోడ్కి ఎలా లింక్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ని యూస్ చేసి లింక్ చేయాలి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎక్కడ రాయాలంటే ఎండింగ్ ఆఫ్ ది బాడీ పార్ట్, బిఫోర్ ఎండింగ్ ఆఫ్ ది బాడీ పార్ట్. బాడీ పార్ట్ ఎండ్ అయ్యే ముందు మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది రాయాలి. చూద్దాం. స్క్రిప్ట్ ఫస్ట్ లింక్ చేద్దాం, ఆ తర్వాత మనం HTMLలోనే రాసేద్దాం. ఫైల్ నేమ్ ఏంటి? 01.js జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లింక్ చేసేసాం. ఇప్పుడు రన్ చేద్దాం. వన్ మినిట్, ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది, ఇక్కడ మన అవుట్పుట్ ఉంటుంది. ఫస్ట్ వన్ జావాస్ అను అండ్ సెకండ్ వన్ జావా స్క్రిప్ట్. ఇదేనా మన కోడ్? చెక్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ అవుట్పుట్ అను, సెకండ్ అవుట్పుట్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇదే. ఇప్పుడు మనం నెక్స్ట్ అలర్ట్ యూస్ చేద్దాం. అలర్ట్ అనేది ఎలా యూస్ చేస్తుందంటే ఇట్ గివ్స్ పాపప్ మెసేజ్ లాగా. అలర్ట్లో ఇప్పుడు హలో అని ఇచ్చాం. ఇప్పుడు మనం HTML కోడ్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనకి పాపప్ మెసేజ్ అనేది ఇస్తుంది. పాపప్ మెసేజ్ అలర్ట్ యూస్ చేస్తే మనకి పాపప్ మెసేజ్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇది లింక్ చేసింది రిమూవ్ చేసేసి ఇక్కడే మనం జావా స్క్రిప్ట్ కోడ్ని రాసేద్దాం. ఎంటర్ అలర్ట్ హలో. ఒకసారి రన్ చేద్దాం. 1 minute, ఇప్పుడు రన్ చేద్దాం. పాపప్ మెసేజ్ ఇక్కడ. ఓకే, సో ఇలా 2 వేస్లో మనం HTML యూస్ చేసి జావా స్క్రిప్ట్ కోడ్ని రన్ చేయొచ్చు. నెక్స్ట్ మన టాపిక్ వేరియబుల్స్. ఫైల్ తీసుకొని న్యూ ఫైల్, వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం. variables.js, enter. Variables is nothing but it is a container to store data. మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసే దాన్నే వేరియబుల్స్ అంటారు. ఓకే, వేరియబుల్స్ అనేది డిఫరెంట్ టైప్స్గా డిక్లేర్ చేస్తారు. 1 by 1 చూసేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇది సింగిల్ లైన్ కామెంట్. మల్టిపుల్ లైన్ కామెంట్ అనేది నేను నెక్స్ట్ లైన్లో చూపిస్తా. ఓకే, ఫస్ట్ వేరియబుల్స్ డిస్కస్ చేశాక చూపిస్తా. ఫస్ట్ వే ఏంటంటే జస్ట్ నార్మల్గా తీసుకుందాం. వేరియబుల్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? అనూష. ఇప్పుడు మనం console.log ప్రింట్ చేస్తున్నాం. ఏమని ప్రింట్ చేస్తాం? ఎఫ్ నేమ్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇది టెర్మినల్ యూస్ చేసి రన్ చేద్దాం. నోడ్ యూస్ చేసి న్యూ టెర్మినల్. ఇక్కడ టెర్మినల్, ఇక్కడ ln, వెయిట్ లోడ్ అవుతుంది, ఇక్కడ ln ఇచ్చి వెయిట్. ఇది సరిగా వర్క్ అవడం లేదు, మనం మళ్ళీ రన్ చేద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్,
నెక్స్ట్ ln ఇస్తాం. వెయిట్, టైం తీసుకుంటుంది. ln ఇచ్చి ఎంటర్ ఇస్తాం. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ మనకి విజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏ ఫైల్ కావాలో అది నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ అంటే వేరియబుల్స్ డాట్ జేఎస్ ఎంటర్. సి ఓకే మాడ్యూల్ నాట్ సి మనం ఇక్కడ వేరియబుల్ ఫైల్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. ఓకే రీనేమ్, ఎస్ రీనేమ్ వేరియబుల్స్ డాట్ జేఎస్. ఓకే ఎంటర్. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేద్దాం. నోడ్ స్పేస్ వేరియబుల్స్ డాట్ జేఎస్ ఎంటర్. సి మనకు అవుట్పుట్ అనుష వచ్చేసింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వే ఆఫ్ డిక్లరేషన్ చూద్దాం. ఇది కామెంట్స్. ఓకే సెకండ్ వేలో మనం ఇప్పుడు వార్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. వార్ ఏం తీసుకుందాం, నేమ్ ఈక్వల్ టు స్కూల్ తీసుకుందాం. స్కూల్. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏమని ఇవ్వాలి, నేమ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. స్పేస్ నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ వేరియబుల్స్ డాట్ జేఎస్. సి ఫస్ట్ అనూష, ఫస్ట్ వేకి సెకండ్ వేకి స్కూల్ మనకు అవుట్పుట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ థర్డ్ వే ఆఫ్ డిక్లరేషన్ కామెంట్స్లో థర్డ్ వే ఎంటర్. థర్డ్ వే ఎలా అంటే మనం లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. లెట్ ఏం తీసుకుందాం, ఇప్పుడు నేమ్ తీసుకుందాం. సి ఎప్పుడు ఈ నేమ్ ఈక్వల్ కాదు వేరియబుల్స్. ఓకే దిస్ ఈస్ నోన్ యాజ్ కేస్ సెన్సిటివ్. మనం ఫస్ట్ ఎలా అయితే డిక్లేర్ చేస్తామో కంటిన్యూస్గా అది యూజ్ చేసేటప్పుడు అలానే యూజ్ చేయాలి. ఓకేనా, నేమ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని తీసుకుందాం. ఓకే జావా స్క్రిప్ట్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ కన్సోల్ స్పెల్లింగ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ NAME. ఎప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఆల్రెడీ ఉందిగా నోడ్ ఫైల్ నేమ్ వేరియబుల్స్ డాట్ జేఎస్, సారీ ఇక్కడ డాట్ జేఎస్ ఎంటర్. సి జావా స్క్రిప్ట్. దిస్ ఈస్ ద థర్డ్ వే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వే ఫోర్త్ వే ఉంది, చూసుకుందాం. ఫోర్త్ వే, ఈ ఫోర్త్ వే ఏంటంటే కాన్స్టెంట్స్. ఓకే డిక్లేరింగ్ ఫర్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ కాన్స్టెంట్కి ఏం తీసుకుందాం, ప్రాజెక్ట్ తీసుకుందాం. ప్రాజెక్ట్ ఇస్ ఈక్వల్ ఏం తీసుకుందాం, న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. న్యూ ప్రాజెక్ట్. ఓకేనా, కాన్స్టెంట్ ఈక్వల్ టు న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏంటి, ప్రాజెక్ట్. ఓకే ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఈ 4 వేస్ అవుట్పుట్ మనం చూసేద్దాం. నోడ్ వేరియబుల్ నేమ్ వేరియబుల్స్ డాట్
జేఎస్. ఓకే, సి ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ మనకి వచ్చేసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ వే. సి ఫస్ట్ వేకి అనూష, అండ్ సెకండ్ వే స్కూల్, అండ్ అలాగే థర్డ్ వే జావా స్క్రిప్ట్, అండ్ అలాగే ఫోర్త్ వే న్యూ ప్రాజెక్ట్. సి ఇక్కడ కాన్స్టెంట్ ఏంటంటే, కాన్స్టెంట్ అనేది మనం 2-3 టైమ్స్ వేరియబుల్కి అసైన్ చేయలేం. ఓకేనా, మిగిలిన ఈ 3 వేస్లో మనం అసైన్ చేయొచ్చు. అది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ని మనం డిఫరెంట్గా చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం న్యూ ప్రాజెక్ట్ అని తీసుకున్నాంగా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్కి న్యూ ప్రాజెక్ట్ కాకుండా ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం రన్ చేద్దాం. నోడ్ వేరియబుల్స్ డాట్ జేఎస్. సి మనకి ఈ ఫోర్త్ వేలో కాన్స్టెంట్ ప్రాజెక్ట్ ఈక్వల్ టు న్యూ ప్రాజెక్ట్ అని ఇచ్చాం వేరియబుల్కి. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది వేరియబుల్ నేమ్. ఈ డేటా న్యూ ప్రాజెక్ట్ అనే డేటాని మనం ఈ వేరియబుల్కి ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాజెక్ట్ అని మనం తీసుకున్నాం, రీఅసైన్ చేసాం. కానీ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, న్యూ ప్రాజెక్టే వచ్చింది. ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో అదే వచ్చింది. సో ఇక్కడ మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, కాన్స్టెంట్స్లో ఏముంటుంది, రీఅసైన్ అనేది ఉండదు. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే అసైన్ చేస్తామో అదే ఉంటుంది. సో పైన కేసెస్లో మనం చెక్ చేద్దాం. సి నేమ్ ఈక్వల్ టు ఏమిద్దాం, HTML ఇద్దాం. ఎప్పుడు రన్ చేద్దాం. అండ్ అలాగే పై కేసెస్ కూడా చెక్ చేద్దాం. వార్కి అండ్ అలాగే నార్మల్గా తీసుకున్నాంగా దానికి. ఇక్కడ ఏమిద్దాం, నేమ్ ఈక్వల్ టు ఏమిద్దాం, స్కూల్ ఇచ్చాం. ఇక్కడ ఏమిద్దాం, బస్ ఇద్దాం. ఇక్కడ ఫుల్ నేమ్ పైన ఎఫ్ నేమ్ దగ్గర. ఇప్పుడు ఏదైతే వర్క్ అవుతుందో మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎఫ్ నేమ్ అనేది మనం ఇచ్చేసాం, ఎన్నైనా అసైన్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం రన్ చేద్దాం ఫైల్ నేమ్తో. నోడ్ స్పేస్ వేరియబుల్స్ డాట్ జేఎస్, ఎంటర్. సి ఫస్ట్ వేలో మనం అనూష అని ఇచ్చాం, అది అలాగే ఉంది. సెకండ్ వేలో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, నేమ్కి స్కూల్ని అసైన్ చేసాం, నేమ్ అనే వేరియబుల్కి. నెక్స్ట్ దాన్ని మనం చేంజ్ చేసి బస్ అని ఇచ్చాం. సో మనకేమొచ్చింది, బస్ అని అది యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ రీఅసైనింగ్ అనేది యాక్సెప్ట్ చేసింది వార్కి. నెక్స్ట్ లెట్కి కూడా రీఅసైన్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ ఇచ్చాం, నెక్స్ట్ HTML అనేది రీఅసైన్ చేసాం. సో మనకి అవుట్పుట్ HTML అనేది ఇచ్చింది. కాన్స్టెంట్కి మాత్రం రీఅసైనింగ్ అనేది కుదరదు. సో ఇది ఈరోజు వీడియో. అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.